డ్రాగన్ ఫ్రూట్ పోషకాల గని ఈ మధ్య ఎక్కువగా పండిస్తున్నారు. మార్కెట్లో వీటికి డిమాండ్ రోజురోజుకి పెరగడంతో ఎక్కువ మంది రైతులు వీటిని పండించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగులోకి వస్తుంది. అయితే ఈ పంట సాగు చేయడానికి పెట్టుబడి కాస్త ఎక్కువే. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే 4 సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది. కానీ ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేస్తే 2 సంవత్సరాల్లోనే పంట చేతికి వస్తుంది. ఈ పండ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో అమెరికన్ బ్యూటీ, తైనాస్ పింక్, మెరాటిక్ రెడ్, డిలైట్ షుగర్ డ్రాగన్, సీఎం రెడ్ లాంటి రకాలు ఉన్నాయి. సాధారణంగా పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఎకరాకు 2000 మొక్కలు, ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు 3000 మొక్కలు నాటుకోవాలి. అంతేకాదు ఇందులో 6000 మొక్కలను కూడా ఎక్కువగా నాటుకోవచ్చు. అల్ట్రా హై ట్రెల్లిస్ పద్ధతి అంటారు. ఎక్కువ మొక్కలను నాటడం వల్ల ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. మామూలుగా కట్ సాగు చేయండి చేయటం కన్నా ట్రెల్లిస్ కట్ చేయండి పద్ధతిలో కట్ సాగు చేసి చేస్తే ఎకరానికి దాదాపు 5 టన్నుల దిగుబడి పొందవచ్చు. పంట కోసం పెట్టుబడి అంతా 3 సంవత్సరాలలోపు చేతికి వస్తుంది. ప్రతి సంవత్సరం పంట దిగుబడి పెరుగుతూనే ఉంటుంది. ఒక ఎకరంలో సాగు చేయడానికి 250 స్తంభాలు 10 అడుగులని అవసరం అవుతాయి. 250 స్థలాలు 6 అడుగులవి అవసరం అవుతాయి. ఇక ఈ పంట మధ్యలో కూరగాయలను కూడా సాగు చేసుకోవచ్చు. మరింత లాభాలను పొందవచ్చు.